హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను ఈ వారంలో ట్రై చేసిన కొన్ని హెల్తీ వంటలతో పాటు హెల్త్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకుందాము. నేను ఫేస్ చేసిన ఒక హెల్త్ సిచ్యుయేషన్ వల్ల కొన్ని మంచి విషయాలు తెలుసుకున్నాను. అవి మీకు తప్పకుండా షేర్ చేయాలి అని ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా మీరందరూ తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. ఫస్ట్ అవిసె గింజలు నువ్వుల లడ్డు గురించి చెప్తున్నాను. దీనికి ఈక్వల్ రేషియోలో నువ్వులు అవిసె గింజలు తీసుకోవాలి. ఒక కప్ అది, ఒక కప్ ఇది. నేను ఇక్కడ టీ గ్లాస్తో తీసుకున్నాను. మనం జనరల్గా హెల్దీ లడ్డు అంటే డ్రై ఫ్రూట్స్, సీడ్స్ వేస్ట్ చేస్తాము. కానీ నేను ఈ అవిసె గింజలు నువ్వుల లడ్డు ఎందుకు ప్రిఫర్ చేశాను అంటే, అవిసె గింజలు కారపొడిలో వేస్తూ ఉంటాను, నువ్వులు కూడా కారపొడి పచ్చళ్ళలో వేస్తూ ఉంటాము. కానీ వాటిలో వేరే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా ఉంటాయి కాబట్టి ఎవ్రీడే తీసుకున్నప్పుడు మనకి అవిసె గింజలు నువ్వుల నుంచి వచ్చే బెనిఫిట్స్ తక్కువే ఉండొచ్చు. సో ఇలా ఈ రెండు మాత్రమే మెయిన్ ఇంగ్రీడియంట్స్గా ఈ లడ్డు తీసుకుంటే వాటిని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్టు అవుతుంది. మెయిన్గా అవిసె గింజలు తీసుకుంటే వీటిల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువ. ఈ మధ్య నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ వల్ల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాను. లడ్డు ఫినిష్ చేసి దాని గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ అవిసె గింజల్ని, నువ్వుల్ని సిమ్లో లైట్గా ఫ్రై చేసుకున్నాక రెండు కలిపి మిక్సీ వేసుకోవాలి. కొంచెం క్రంచీగా కావాలి అంటే స్మూత్గా గ్రైండ్ అయిపోకుండా చూసుకోండి. దీనికి నేను డేట్స్ యాడ్ చేస్తున్నాను. ఒక 25 డేట్స్ తీసుకున్నాను. కొంతమంది డేట్స్ డైరెక్ట్గా వేస్తారు, కానీ నాకు క్లీన్ చేస్తే బెటర్ అనిపించింది. సో నీట్గా వాటర్లో క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మనం ఒక గ్లాస్ అవిసె గింజలు, ఒక గ్లాస్ నువ్వులు తీసుకున్నాం కదా. సో చిన్న ముక్కలుగా కట్ చేసిన డేట్స్ 2 గ్లాసెస్ తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుని దానిలో ఈ డేట్స్ని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఒక పేస్ట్లా అవుతుంది. దీన్ని ఇందాక అవిసె గింజలు, నువ్వుల పౌడర్లో వేసి మొత్తం కలిసేలా గ్రైండ్ చేసుకోవాలి. దీనికి 2 టేబుల్ స్పూన్స్ కోకోవా పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, ఇంట్లో ఉంటే వేసాను, ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుందని. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలానే కొంచెం క్రంచీగా అనిపించడానికి ఒక గుప్పెడు గ్రౌండ్ నట్స్ వేసి మిక్సీలో జస్ట్ ఒక 2 సెకండ్స్ అలా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, ఇంకా వీటిని మనం లడ్డూగా చేసుకోవడమే. నేను కొంచెం చిన్న సైజులో చేశాను. ఇవైతే రోజుకి 3 తినొచ్చు. పిల్లలకి స్నాక్స్గా పెట్టచ్చు. మంచి హెల్దీ ఫ్యాట్స్ పెట్టినట్టు అవుతుంది. నువ్వుల నుంచి కాల్షియం కూడా అందుతుంది. ఇంకా ఇవే లడ్డూలు మనం బెల్లంతో కూడా చేసుకోవచ్చు. 2 గ్లాసెస్ తురిమిన బెల్లం ఈ నువ్వులు అవిసె గింజల పౌడర్లో వేసి గ్రైండ్ చేయడమే. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఇంకా కానీ బెల్లం కంటే డేట్స్ ఒక బెటర్ ఆప్షన్. ఇంకా నేను ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గురించి ఎలా తెలుసుకున్నాను అంటే, నాకు లెఫ్ట్ హ్యాండ్ కొన్ని యాంగిల్స్లో పైకి లిఫ్ట్ చేసినప్పుడు పెయిన్ వస్తుంది అనమాట. ఒక 2 మంత్స్ నుంచి. మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. సో 2 మంత్స్ నుంచి జిమ్కి కూడా బ్రేక్ ఇచ్చాను, ఇది తగ్గిన తర్వాత వెళ్దాము అని. కానీ తగ్గట్లేదు. ఈ నొప్పి సడన్గా కూడా రాలేదు, గ్రాడ్యువల్గా వచ్చింది. మేబీ జిమ్లో వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు రాంగ్ పోస్చర్ వల్ల ఏమైనా ట్రిగ్గర్ అయి ఉండొచ్చు. బట్ డైలీ చేసుకునే పనుల్లో ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఆ నొప్పి తగ్గట్లేదు అన్న విషయం మాత్రం ఇబ్బందిగా అనిపించి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్తో ఎక్స్పీరియన్స్ అయితే అంత బాగాలేదు. ఆయన ఎక్స్రే తీసి పెద్దగా ఏం లేదు, ఫిజియోథెరపీ తీసుకోండి అని చెప్పి పెయిన్ కిల్లర్స్, ప్రోటీన్ పౌడరు అని చెప్పి బిల్లు బాగా అయ్యేలాగా మెడిసిన్స్ అయితే రాసి పంపించారు. యాక్చువల్లీ నాకు పెయిన్ కిల్లర్స్ అవసరమే లేదు, అంత పెయిన్ ఏం లేదు. జస్ట్ కొన్ని యాంగిల్స్లో లిఫ్ట్ చేసినప్పుడే కొంచెం పెయిన్ ఉంది. ఆ మెడిసిన్స్ నాకు అసలు ఏమీ యూజ్ అవ్వలేదు. నెక్స్ట్ ఫిజియోథెరపీకి వెళ్తే అప్పుడు ఆ డాక్టర్ చెప్పింది నేను ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ సప్లిమెంట్స్ తీసుకోవాలి అని. బోన్స్ జాయింట్స్లో లైట్గా ఫ్లూయిడ్ తగ్గడం వల్ల, ఆ ఫ్రిక్షన్ వల్ల మజిల్లో ఇన్ఫ్లమేషన్ ఉంది అని చెప్పారు. సో ఆ జాయింట్ ఫ్లూయిడ్ని మెయింటైన్ చేసి మూమెంట్ అనేది స్మూత్గా ఉండడానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ హెల్ప్ అవుతాయి. ఇంకా ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కూడా హెల్ప్ అవుతాయి అని చెప్పారు. సో కొన్ని రోజులు వాడి తర్వాత ఫుడ్ ద్వారా తీసుకోవచ్చు అని చెప్పారు. ఇంకా అక్కడి నుంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గురించి నేను ఎక్స్ప్లోర్ చేశాను. అది హార్ట్ హెల్త్కి, బ్రెయిన్ హెల్త్కి, పిల్లలకైతే బ్రెయిన్ డెవలప్మెంట్కి, కాళ్ళకి, జాయింట్స్కి, బోన్స్కి, స్కిన్కి, హెయిర్కి, ఇంకా హార్మోన్ బ్యాలెన్స్కి చాలా చాలా అవసరం. నేను దీని మీద ఇంతవరకు పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు. అంటే నేను తీసుకునే కొన్ని ఫుడ్స్లో ఉన్నాయి, కానీ ప్రతిరోజు ఖచ్చితంగా తీసుకోవాలి అనేమీ ఆలోచించలేదు. ఇవి మనకి చియా సీడ్స్ నుంచి కూడా లభిస్తాయి.
ఒక 20 మినిట్స్ ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వాటర్లో సోక్ చేసుకుని దాన్ని మనం తాగే వాటర్లో లేదా మిల్క్ షేక్స్ లాంటి వాటిలో యాడ్ చేసుకుని తీసుకోవచ్చు. నేను ప్రతిరోజు కాదు కానీ అప్పుడప్పుడు నేను తాగే లెమన్ హనీ వాటర్లో యాడ్ చేస్తూ ఉంటాను. ఇంకా ఇవి మనకి వాల్నట్స్ నుంచి కూడా లభిస్తాయి. నేను ఎవ్రీడే హాఫ్ వాల్నట్ సోక్ చేసుకుని తింటాను. ఇంకా ఇందాక చెప్పినట్టు అవిసె గింజల నుంచి కూడా లభిస్తాయి. సో వీటితో లడ్డూ చేసుకోవచ్చు, కారపొడి చేసుకోవచ్చు, లేదా పౌడర్ చేసుకుని దోశ పిండిలో, పెరుగులో, చపాతీ పిండిలో కూడా కలుపుకోవచ్చు. అవసరమైతే డాక్టర్ని కన్సల్ట్ చేసి ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ని సప్లిమెంట్గా కూడా తీసుకోవచ్చు. ఫిష్ ఆయిల్ అంటారు. సో సప్లిమెంట్గా అయితే మన బాడీ కొంచెం ఈజీగా అబ్జర్వ్ చేసుకోగలదు. బట్ సప్లిమెంట్ అనేది డాక్టర్ని సంప్రదించి మాత్రమే వాడాలి. నెక్స్ట్ విటమిన్ డి గురించి చెప్పాలి. విటమిన్ డి ఈ రోజుల్లో అందరికీ చాలా తక్కువ ఉంటుంది. నేను ఇంతకుముందు కొన్ని వీడియోస్లో కూడా చెప్పాను. దీన్ని అందరూ తప్పకుండా టెస్ట్ చేయించుకుని అవసరమైతే సప్లిమెంట్ తీసుకోవాలి. మేము ముగ్గురం ఇంక్లూడింగ్ ఆర్య ఎవ్రీ మంత్ స్మాల్ డోసేజ్ విటమిన్ డి తీసుకుంటాం సప్లిమెంట్. చెప్పాలంటే హైదరాబాద్లో సమ్మర్లో తప్ప మిగతా సీజన్స్లో ఎండ తక్కువే. నాకు సన్ ఎలర్జీ ఉండటం వల్ల బయటికి వెళ్ళినప్పుడు ఫుల్గా సన్ స్క్రీన్ లోషన్ రాసుకుంటాను. సో సన్లైట్ నుంచి విటమిన్ డి రావడం నాకైతే తక్కువే. సో నేనైతే సప్లిమెంట్ తీసుకుంటున్నాను. ఎవ్రీ మంత్ తీసుకుంటున్నా కూడా నాకు కొంచెం తక్కువే ఉంది. సో కొంచెం ఎక్స్ట్రా డోసేజ్ కూడా తీసుకున్నాను. విటమిన్ డి తక్కువైతే ఏమవుతుందంటే మనం బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు బ్లడ్లో కాల్షియం సరిపడినంత ఉన్నా కానీ విటమిన్ డి బాడీలో సరిపడినంత లేకపోతే మన బోన్స్ కాల్షియంని అబ్జర్బ్ చేసుకోలేవు. సో బోన్స్ వీక్ అవుతాయి, మజిల్ క్రాంప్స్, బ్యాక్ పెయిన్, బాడీ ఏక్స్ వస్తాయి, ఇమ్యూనిటీ తగ్గుతుంది, సిక్ అయితే రికవరీ స్లోగా ఉంటుంది, లో ఎనర్జీ ఉంటుంది, ఇంకా హెయిర్ లాస్ లాంటివి కూడా ఉండొచ్చు. సో ఇంట్లోనే ఉండేవాళ్ళు, బయటకు వెళ్ళినా ఫుల్గా కవర్ అయ్యేలా డ్రెస్ అయ్యేవాళ్ళు, డార్కర్ స్కిన్ ఉన్నవాళ్ళు విటమిన్ డి విషయంలో కొంచెం కాన్షియస్గా ఉండాలి. రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్ చేయించుకుని డాక్టర్ని కన్సల్ట్ చేసి అవసరమైతే సప్లిమెంట్ యూజ్ చేయాలి. డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా సప్లిమెంట్ వాడద్దు. అవి ఎక్కువ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి. న్యాచురల్గా కావాలి అంటే ఒక 10 to 20 మినిట్స్ సన్లైట్లో మార్నింగ్ 7 to 9 కానీ లేట్ ఆఫ్టర్నూన్ సన్సెట్కి ముందు మనం సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వాలి. అంటే సన్లైట్ ఉండాలి, వేడి ఉండకూడదు. అప్పుడైతే యూవీ రేస్ మైల్డ్గా ఉంటాయి. అలాంటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ కూడా అప్లై చేసుకోకుండా డైరెక్ట్ సన్లైట్ మీ మీద పడేలా చూసుకోండి. ఇంకా ఫుడ్ నుంచి కూడా లభిస్తుంది కానీ చాలా లిమిటెడ్గా వస్తుంది. అలానే బాడీని బట్టి అబ్జార్ప్షన్ ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడం అయితే మంచిది. విటమిన్ డితో పాటు విటమిన్ B12 కూడా చెక్ చేయించుకోండి. అది కూడా చాలా మందికి తక్కువ ఉంటుంది ఈ రోజుల్లో. నేను విజిట్ చేసిన డాక్టర్ అయితే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గురించి చెప్పలేదు, విటమిన్ డి గురించి మాట్లాడలేదు. ఫిజియోథెరపీకి వెళ్ళాక నాకు ఒక అండర్స్టాండింగ్, కంట్రోల్ వచ్చినట్టు అనిపించింది. వాళ్ళు కొంత ట్రీట్మెంట్తో పాటు కొన్ని ఎక్సర్సైజెస్ చెప్పారు. హాట్ అండ్ కోల్డ్ ప్యాక్స్ పెట్టుకోమన్నారు. ఇంకా త్వరగా తగ్గిపోవాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఈ వీక్ మా హస్బెండ్ క్యాబేజ్ తెచ్చారనమాట. జనరల్గా మేము తెచ్చుకోము. చిన్నప్పుడు మా మదర్ క్యాబేజీ పెసరపప్పు కర్రీ చేసేవాళ్ళు. అప్పట్లో నాకు నచ్చని ఒకే ఒక కూర అదనమాట. ఇప్పుడు మా హస్బెండ్ తెచ్చారు కాబట్టి దీన్ని ఏదో ఒకటి చేయాలని ఇంకా ఎగ్ పొరుట్లో క్యాబేజ్ వేస్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. కాలీఫ్లవర్తో ఎగ్ పొరుటు ఇంతకుముందు చేశాను కానీ క్యాబేజీతో చేయలేదు. సో అదే ట్రై చేశాను. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ని వేసుకోవాలి. దీనికి ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని కొంచెంసేపు మగ్గించుకోవాలి. ఒక 10 మినిట్స్ మగ్గిన తర్వాత కారం వేసుకొని కలుపుకొని ఎగ్స్ బ్రేక్ చేసుకోవాలి. దాన్ని స్లోగా కలుపుకుంటూ కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచుకొని ఆఫ్ చేసుకోవడమే. కొత్తిమీరతో పాటు మీ టేస్ట్ని బట్టి కొంచెం గరం మసాలా, ధనియాల పొడి లాంటివి వేసుకోవచ్చు. కర్రీ అయితే బాగానే ఉంది. మా ఇంట్లో ఎవరు కంప్లైంట్ చేయకుండా తినేశారు. బట్ నాకైతే ఏమనిపించిందంటే ఫస్ట్ టైం ట్రై చేసేటప్పుడు అట్లీస్ట్ కొంచెం తక్కువ క్యాబేజీతో ట్రై చేయండి. వీలైనంత సన్నగా కట్ చేసి వేయండి. అప్పుడు క్యాబేజీ టేస్ట్ ఎక్కువ తగలకుండా ఉంటుంది. క్యాబేజ్ని ఇలా యాడ్ చేసుకోవడం మంచి ఆప్షన్లా అనిపించింది నాకైతే. చాలా ఫైబర్ యాడ్ అవుతుంది, కూర కూడా ఎక్కువ అవుతుంది. ఫైబర్ అనేది కాన్స్టిపేషన్ని ప్రివెంట్ చేస్తుంది, గట్ హెల్త్ని సపోర్ట్ చేస్తుంది. ఇంకా క్యాబేజ్ నుండి మనకి విటమిన్ సి, కే కూడా లభిస్తాయి. బోన్స్, హార్ట్, స్కిన్, హెయిర్కి ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు క్యాబేజ్తో ఏం కర్రీ చేస్తారో కామెంట్ చేయండి.
నెక్స్ట్ ఇంకొంచెం క్యాబేజీ మిగిలితే ఒక మంచి స్నాక్ ట్రై చేశాను. 1 కప్పు బియ్యపు పిండికి 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. దీనికి సన్నగా కట్ చేసిన 1 కప్పు క్యాబేజ్, ఇంకా కొంచెం క్యారెట్, సన్నగా కట్ చేసిన ఒక చిన్న ఆనియన్, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే పచ్చిమిరపకాయలు, ఇంకా సాల్ట్, కొంచెం పసుపు వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను. మనకి బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ప్యాన్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని ఈ పిండిని మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మూత పెట్టి కాసేపు ఫ్రై అయ్యాక ఇంకొక సైడ్ తిప్పుకోవాలి. 2 వైపులా మంచిగా కాలిన తర్వాత ఆఫ్ చేసుకోవడమే. ఏదైనా చట్నీ కారపొడితో తినేయచ్చు. నెక్స్ట్ ఈ వారంలో ఒక పొడి చేశాను. ఆర్యాకి గ్రౌండ్ నట్స్ చట్నీ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్ ఆర్ చట్నీ చేసే ఓపిక లేని రోజుల్లో జస్ట్ ఈ పొడిని మనం వాటర్లో మిక్స్ చేసుకుని తీసుకునేలా పౌడర్ చేశాను. సో ఫస్ట్ దీనికి నీట్గా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్లో ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకుని ఆ కరివేపాకు, కొన్ని వెల్లుల్లి, ఇంకా ఒక గుప్పెడు పుచ్చకాయ గింజలు వేసాను ఇందులో. జస్ట్ వీటన్నిటిని ఆ వేడికి ఒకసారి తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేయించిన గ్రౌండ్ నట్స్ తీసుకున్నాను. ఇంకా అవి ఇవి కలిపి గ్రైండ్ చేసుకోవడమే. సాల్ట్, కొంచెం చింతపండు వేసాను. ఈ పొడిని పొడిగా నంచుకోవచ్చు, లేకపోతే కొంచెం వాటర్ కలుపుకొని చట్నీలా కూడా చేసుకోవచ్చు. పుచ్చకాయ గింజలు బదులు గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఇది ఒక వెరైటీలా ఉంటుందని పుచ్చకాయ గింజలు మాత్రమే వేసాను. అండ్ ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నాను. సో అవండి ఈ వారం నేను ట్రై చేసిన వంటలు, ఇంకా నా హ్యాండ్ పెయిన్ వల్ల తెలుసుకున్న విషయాలు. ఇవి నా ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని డాక్టర్స్ చెప్పిన విషయాలని బట్టి మీకు జస్ట్ అవేర్నెస్ని ఇవ్వాలి అని షేర్ చేస్తున్నాను. మీరు సప్లిమెంట్స్ వాడాలన్నా, ఇంకెలాంటి హెల్త్ రిలేటెడ్ డెసిషన్ తీసుకోవాలి అన్నా ఒక మంచి డాక్టర్ని కన్సల్ట్ చేసి మాత్రమే చేయండి. ఇంకా హెల్త్ విషయంలో ఇతరులకి హెల్ప్ అయ్యే మీ ఎక్స్పీరియన్సెస్ కానీ టిప్స్ కానీ ఏమైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో హెల్ప్ అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మంచి ఆలోచన చూసేద్దాం. ఆరోగ్యం, సమయం, మంచి బంధాలు ఇవి ఉన్నప్పుడు కంటే పోగొట్టుకున్నప్పుడు వాటి విలువ ఎక్కువ తెలుస్తుంది. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.